ఇప్పుడు మీరు అందరు రివ్యూస్ రాశారు, ఈ జనరల్ ఆడియన్స్ గురించి కాదు ఇది, ఓన్లీ టైం పాస్కి యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ వాడుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. మీరందరూ కూడా రివ్యూస్ రాశారు, ఈ పాయింట్స్ బాగున్నాయి, ఈ పాయింట్స్ బాగున్నాయి, ఈ పాయింట్స్ బాగున్నాయి, ఇట్లా కొంచెం తగ్గింది, ఇట్లా కొంచెం తగ్గింది. ఓకే, ఒక జెన్యున్ మీడియా పర్సన్గా దట్స్ యువర్ జాబ్, వీ యాక్సెప్ట్ దట్. నిజంగానే సరే కొన్ని యాంగిల్స్లో ఉన్నాయి. ఏముంది సినిమాలో, రెట్రోలో ఉంది, ఛత్రపతిలో ఉంది, ఏంటి రెట్రోకి దీనికి ఏంటి సంబంధం అంటే నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై దెమ్. ఇప్పుడు మేము రివ్యూవర్స్ కాబట్టి వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్ ప్రాపర్లీ కాబట్టి పాయింట్అవుట్ చేస్తాం. జనాలకి కరెక్ట్. ఆడియన్స్ ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫోన్ చేశారు, ఇక్కడ తగ్గిందిరా, ఇలా ఉందిరా, ఇలా చెప్తారు. ఓకే, ఇదేంటి ఒపీనియన్ చెప్పడం. చాలా మంది జనరల్ ఆడియన్స్ కూడా ఒపీనియన్ చెప్తారు. రివ్యూ ఆఫ్ కింగ్డమ్ అని చెప్పడం ఏంటి బస్? అది ఇన్స్టాగ్రామ్ రివ్యూ ఆఫ్ కింగ్డమ్, నీకు రివ్యూ ప్లస్ దానికి వ్యూస్ ఉంటాయి. అది దట్స్ ద సాడెస్ట్ పార్ట్ ఇస్ దట్ నీకు రివ్యూ అని అంటున్నావు. హౌ ఇస్ దట్ జస్టిఫైడ్? ఇప్పుడు యూ గైస్ కమ్ ఫ్రమ్ రెప్యూటెడ్ బ్యాక్ డ్రాప్స్. ఎందుకంటే ఈ వెబ్సైట్ ఆల్ దీస్ ఇయర్స్ నుంచి డెవలప్ చేసింది అనుకుందాం. పోనీ సరే, అప్పుడు మీరు ఒక రివ్యూ ఇచ్చినా నేను ప్రొడ్యూసర్గా మీతో ఫైట్ చేస్తాను, నేను ఫేస్ ఉంది, ఎందుకంటే తప్పు ఏంటి తప్ప నేను ఫైట్ చేస్తాను చాలా చోట్ల చేసినట్టు. అసలు ఇదేంటి పరిస్థితి? ఈ అరాచకం ఏంటి అసలు? నీ ఇష్టమా? ఇంకా మైక్ ఉంది కదా చేతిలో అని, ఫోన్ ఉంది కదా చేతిలో అని, ఇంకోటి వింటానికి పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, అది ప్రాబ్లం.